నేనే దైవజన ఎల్బిసిబిసి బైబిల్ కళాశాలలో చాపల్ హాల్లో ఆ పిల్లోడు పుట్టినప్పుడు వీరిద్దరు తీసుకొని వచ్చి ఒక మంచి పేరు పెట్టాయా అన్నారు. అక్కడ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు పెద్దది ఇక్కడ మిషన్ క్యాంపస్లో. ఆ సమయంలో నాకెందుకో ప్రేరేపించబడి ఒక మంచి దైవజనులు అప్పుడు చాలా ఇంతమంది లేరు, చాలా కొరతగా ఉన్నారు. ఆ దృష్టితో దూరదృష్టితో ఒక దైవజనుల యొక్క కుటుంబంలో నుంచి దైవజనులే రావాలనే ఉద్దేశం చేత దైవజన్ అని పేరు పెట్టడం జరిగింది. వారు కూడా బహు సంతోషించినారు. వారిద్దరు భార్యాభర్తలు, ఎవరు జీవన్ మమత. ఆ తర్వాత వారి యొక్క సేవ జీవితం శంషాబాద్లోను, షాద్నగర్లోను, మరి తదితర రాజేంద్ర నగర్ మండలాల్లోనూ ఈమె మరి తరచుగా ఆ యొక్క ఫెలోషిప్స్కి అనుబంధంగా ఉంటూ వారి యొక్క లోబడి వారి యొక్క పరిచర్యల్లో పాలి భాగస్తుగా ఉంటూ వచ్చింది. శంషాబాద్లో కొద్ది కాలం ఉన్నది. ఆ తర్వాత కొత్తూరులోను, షాద్నగర్లోను, తర్వాత ఇంకోటి అమీర్పేటలో అక్కడ కూడా వెళ్ళినాము. అమీర్పేట కూడా వెళ్ళినాము. అక్కడ చిన్న చర్చి, అపోస్టలిక్ చర్చిలో వాళ్ళు ఉండడానికి అక్కడ ఆరాధన చేస్తూ పరిచయం చేస్తూ ముందుకు సాగినారు. అంజన గారు చెప్పినట్లు షాద్నగర్ పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు ఆమె యొక్క సేవా జీవితం ప్రభువు నందు ఫలించింది. ఆమె తన యొక్క పరుగు తుదముట్టించుకొని ఈ దినమున తన యొక్క గమ్యస్థానానికి వచ్చి ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాము. జీవన్ వారి యొక్క ప్రియ కుమారుడు వారు ఉంటూ ఉన్నారు. వారు భవిష్యత్ ప్రణాళిక విషయంలో, దైవజన విషయంలో జీవన్ తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. గాయం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. దృశ్యకరమైన గాయానికి మందులు ఉన్నాయి కానీ అదృశ్యకరమైన మానసిక, ఆధ్యాత్మిక గాయాలకు మందు కష్టం, చాలా కష్టం. ఇప్పుడు దైవజన్ పరిస్థితి నిజంగా దానికి పరిష్కారం దేవుడు, ఆ తర్వాత జీవన్ చేయవలసిన వారై ఉన్నారు. మంచి మాట ఏమిటంటే ఆమె షాద్నగర్ లో కొద్ది కాలం నివాసం చేయట చాలా క్షేమకరం అని నేను తెలియజేస్తున్నాను. ఈ మాటకి నాకేం అభ్యంతరం లేదు. శంషాబాద్ కంటే ఆమె షాద్నగర్ లోనే క్షేమంగా ఉన్నట్టుగా నేను గమనించినాను. నేను వాళ్ళ అత్తమ్మ పిండలకు కూడా నేను వచ్చినాను, మెమోరియల్కి కూడా నేను వచ్చినాను. అప్పుడు కొంచెం సిక్ అయింది. నేను అక్కడి నుంచి వచ్చి అట్లే వాళ్ళ మకాలు చూసి కండమెటలు చెప్పేసి వెళ్ళిపోయినాను. అప్పుడు అంజన గారు షాద్నగర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉండేవారు. వారు రైట్ ప్లేస్లో ఉన్నారు. అంటే కొద్ది కాలం నివాసం చేసినందుకు ఈ సానుకూలమైన ఫిండలు జరగడానికి దేవుని యొక్క నడిపింపుగా నేను భావిస్తూ ఉన్నాను. మరి విడువబడిన కుటుంబానికి, దైవజనుకు నా యొక్క ప్రగాఢ సంతాపం. అదే సమయంలో షాద్నగర్ మండల్ అసోసియేషన్ వారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. శంషాబాద్ యొక్క మండల్ కౌన్సిల్ తరఫున అసోసియేషన్ ప్రెసిడెంట్స్ శామ్యుల్ ప్రసాద్ అండ్ గ్లోరీ బాబు పక్షాన మీకు కృతజ్ఞతలు. ఎందుకు కృతజ్ఞతలు అంటే మీరే మాకు గొప్ప సందేశం. మీరు రాజేంద్ర నగర్ వాళ్ళు, మీ యొక్క ఐక్యత మా శంషాబాద్లో మేము దాదాపు ఐక్యత లేదని కాదు కానీ 2020 నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము, పోరాడుతూనే ఉన్నాము ఐక్యత కొరకు. దేవుడు బహుశా ఇంకా 2 నెలల్లో దానిని పూర్తి చేస్తానని కూడా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ సేవల థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన మధ్యలో డానియల్ రాజయ్య గారు పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. దయచేసి మీరు ఒక 2 నిమిషాలు.
దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన పిల్లలందరికీ వందనాలు. ప్రకటన 14:13 ప్రకారం ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. ఆ తర్వాత ఒక మాట చూసినట్టయితే వారి క్రియలు వారి వెంట నడుచును వెళ్ళును అని చెప్పేసి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి బ్రతికినంత కాలం కూడా ఆ కుటుంబ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా సేవకులు అంటే మంచి భయము, భక్తి, వినయము. ఎక్కడ వేరే సేవకుల దగ్గర పోయినప్పుడు దేవుని మాటలు, దేవునితోనే కలిసి నడిచినటువంటి బిడ్డ కాబట్టి మరి ఆత్మీయమైనటువంటి జీవితంలో అందరం కలిసి ఉన్నాం కనుకనే ఆ ప్రేమను బట్టి ఇక్కడ దాకా రాగలిగినాము. మనం ఎక్కడ వారమో ఎప్పటి వారమో కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మళ్ళీ మనం కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మాత్రం మనం అందరికి ఉంది కాబట్టి ఇది కుటుంబానికి, అదేవిధంగా తను చేసినటువంటి పరిచర్య ఎప్పుడు కూడా తన యొక్క తర్వాత తరానికి ఇది ఉపయోగపడేలాగా తన కుటుంబం కొరకు మనం అందరం కూడా ప్రార్థించవలసిన అవసరం మన మీద ఉంది. ఒక మాట కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక మాట దయమేడ